శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. 4 గేట్ల 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 1,82,781 ఉండగా అవుట్లో 1,72,520 క్యూసెక్లు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.10 అడుగులకు చేరుకుంది. 2 విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. 4 గేట్ల 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 1,82,781 ఉండగా అవుట్లో 1,72,520 క్యూసెక్లు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 882.10 అడుగులకు చేరుకుంది. 2 విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఎగువ నుంచి కొనసాగుతున్న వరద నీటి ఉధృతితో రెండవ రోజు కూడా ప్రాజెక్టు వద్ద 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలివేశారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలివేసిన అధికారులు ఇవాళ కూడా 4 గేట్లను కంటిన్యూగా వదిలివేస్తూ 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. ఎగువ నుంచి దాదాపుగా 1,86,064 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు వద్ద నీటి మట్టం పెరుగుతుండడంతో ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటు స్పిల్వే గేట్ల ద్వారా దాదాపుగా స్పిల్వే గేట్లతో పాటు జల విద్యుత్ కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా దాదాపుగా 1,74,96,000 క్యూసెక్ల వరద నీటిని సాగర్ జలాశయానికి వదిలివేయడం జరిగింది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం నీటి మట్టం 882 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. అదేవిధంగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199.73 టీఎంసీలు నీరు అందుబాటులో ఉంది. ఎగువ కృష్ణా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు వద్ద 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దాదాపుగా 1,06,976 క్యూసెక్లని నీటిని విడుదల చేస్తుండగా కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 67,120 క్యూసెక్ల నీరు దిగువకు వదిలివేస్తున్నారు. మొత్తం మీద ఎగువ నుంచి వస్తున్న 1,86,064 క్యూసెక్ల వరద నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు స్పిల్వేతో పాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్ జలాశయానికి 1,74,96 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఇలాగే ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్న దృష్ట్యా మరికొన్ని గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.